ఒక్కొక్కసారి నాకు అది సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలనిపిస్తుంది. నాకు రియల్ లైఫ్లో అతనిలాగా బోల్డ్గా ఎవరైనా ఏదైనా కౌంటర్ చేస్తే అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా వణికేలా మాట్లాడతాడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. ఐ లవ్ హిమ్. అలా ఉండాలనిపిస్తుంది. అప్పుడు నాకు వెళ్ళాలి, నాకు రాదు అలా ఉండొచ్చు. అందుకని ఇప్పుడు సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారు, సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారనుకో భయపడిపోతారు, కమెంట్ చేయలేరు సందీప్ని. ఎందుకంటే అంతకంటే కౌంటర్ సెటైరో కౌంటర్ వేస్తాడు ఆయన. సో అది మనకు రాదు. అందుకని అనిపిస్తుంది ఒక్కోసారి, బా నీకు నువ్వే వెళ్ళను రా, నువ్వు అలా ఉండలేవు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ ఫీలింగ్తో మీరు తర్వాత అలాంటి క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. చూద్దాం, బట్ నా వల్ల కాదు. బేసిక్గా నా నేచర్, నేను అలా ఉండలేను. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ ఉందనుకోండి, మీ గురించి గాసిప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుందా మీకు? లేకపోతే పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక సీన్ని రీమేక్ చేసి బెటర్ చేయాలి అని అంటే వుడ్ యూ డూ దాట్? ఈ రెండిట్లో ఏం చేస్తారు? గాసిపింగ్ వినాలనిపిస్తుంది నాకు. ఎవరైనా చెప్తే వెళ్ళి ఒక చెవి వినాలనిపిస్తుంది. ఏం మాట్లాడు మన గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పొరుగింటోళ్ళు పక్కింటోళ్ళు అనే ఇంట్రెస్ట్. అలా మీ